ఏపీ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి మర్డర్ ప్లాన్ ఇష్యూపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు పోలీసుల ముమ్మర దర్యాప్తు, మరోవైపు పొలిటికల్ ఫైట్ తో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రౌడీ షీటర్ల వీడియోపై స్పందించిన కోటమిరెడ్డి తన హత్యకి నిజంగానే కుట్ర జరిగింది అన్నారు. కుట్ర పన్నింది ఎవరో పోలీసులే తేల్చాలంటున్నారు. వైసీపీ నేతలు రౌడీ షీటర్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కోటమిరెడ్డి పెద్ద నాటకాల రాయుడు అంటూ మండిపడుతున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పేరోల్ ఇప్పించింది ఎవరో పోలీసులే తేల్చాలి అంటున్నారు. పేరోల్ పై సమాధానం చెప్పకుండా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లందరూ కోటమిరెడ్డితో తిరిగిన వాళ్లే అంటున్నారు కాకాణి. ఇటు కోటమిరెడ్డి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోటమిరెడ్డి ఆఫీస్ కి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఎస్పీ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేశారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూ ఉన్నాయి. మరి ఏం జరిగిందో తేల్చాల్సింది పోలీసులు. ఇన్వెస్టిగేషన్ సంబంధించి అప్డేట్స్ తో మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, కోటమిరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అని అంటున్నారు. సో ఆ డబ్బు ఎవరిస్తానన్నారు? ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న నిందితుల నుండి ఏమైనా సమాచారం రాబట్టారా? పోలీసులు ఏమంటున్నారు? నిన్న సాయంత్రం ఇదే సమయానికి కోటమిరెడ్డి హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో విడుదలైన తర్వాత కోటమిరెడ్డి అయితే దానిపై స్పందించలేదు. కానీ కోటమిరెడ్డి అనుచరులు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేశారో సో అదే విషయాన్ని మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈ ఉదయం కోటమిరెడ్డి ప్రస్తావించారు. సో తనపై హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది, తనను హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ కొంతమంది మాట్లాడారు. అయితే ఆ డబ్బు ఎవరిస్తారన్నటువంటి విషయం పోలీసులు తేల్చాలని పోలీసులు ఆ విచారణలో బయటపెట్టాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు 5 రోజుల క్రితమే ఈ వీడియో అనేది పోలీసుల వద్ద ఉంటే ఎందుకు తనను కనీసం హెచ్చరించలేదు? ఒక ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరుగుతుందన్నటువంటి వీడియో బయటకు వస్తే కనీసం ఆ మాత్రం సీరియస్నెస్ లేకుండా కనీసం మీరు అలర్ట్గా ఉండాలన్నటువంటి ఒక మెసేజ్ కూడా కనీసం నాకు అందించలేదు. నిన్న ఈ హడావిడి జరిగిన తర్వాత రాత్రి ముగ్గురిని అంటే ఈ కేసులో ఆ వీడియోలో ఉన్నటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వారందరినీ కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జగదీష్ను గంజాయి కేసులో 6 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. సో మిగిలినటువంటి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అసలు దీని వెనక ఎవరున్నారు, ఆ సమయంలో ఎందుకు హత్య గురించి ప్రస్తావన వచ్చిందన్నటువంటి విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి కూడా వస్తున్నటువంటి వీడియోలపై వైసీపీ సోషల్ మీడియా తనపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ దీని వెనుక వైసీపీ లేకపోతే ఎందుకు దీనిపై ప్రస్తావన చేస్తోందన్నటువంటి విషయాన్ని అంటే ఇండైరెక్ట్గా దీని వెనుక వైసీపీ ఉందని అర్థం వచ్చేలా ఆయన ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలనే డ్రామాలు ఆడుతున్నారు. ఆ వీడియోలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయనతో గతంలో తిరిగినటువంటి వారే కాబట్టి ఆయనకే తెలిసి ఉంటుందన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఉదయం TV9తో మాట్లాడుతున్న సందర్భంలో కోటమిరెడ్డిని కూడా TV9 అడిగింది, మీతో ఉన్నటువంటి వ్యక్తులే కదా అంటే గతంలో 2024లో నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, అంతకుముందు నాతో ఉన్నప్పటికీ నా ఓటమికి పనిచేసినటువంటి వారు ఎన్నికలైన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళని పార్టీలో చేర్చుకోలేదన్నటువంటి విషయాన్ని కోటమిరెడ్డి చెప్పుకొచ్చారు. రైట్ మురళి.